మన శరీరంలో కీలక అంతర్గత అవయవాలలో అతి ముఖ్యమైనటువంటి అవయవం ఏంటంటే లివర్, కాలేయం. అయితే ఈ రోజులలో చాలామందికి ఈ కాలేయం దెబ్బతింటూ ఉంది. ముఖ్యంగా లివర్ సిరోసిస్ అంటే కాలేయపు కణజాలం గట్టిపడటం. దీనికి ఏం చేయాలి, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి, అలాగే నివారణ పద్ధతులు ఏమిటి, ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఈ మొత్తం వివరాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలా కామన్గా కనిపిస్తుంది ఇది. చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఉన్నారు. దీని గురించి ప్రత్యేకంగా ఆయుర్వేదం సహాయపడుతుంది. ఈ సమస్య లివర్ సిరోసిస్, కాలేయపు కణజాలం గట్టిపడటం. దీనికి దారితీసే కాజెస్ని, అలాగే సిమ్టమ్స్ని, మెయిన్గా ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ని, వీటన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ అంటే కాలేయపు కణజాలం గట్టిపడటం అనేది నిజానికి మెడికల్గా ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఆరోగ్యకరమైనటువంటి కాలేయపు కణాలు ఉంటాయి కదా, అవి గట్టిపడిపోతాయి, ఫైబ్రస్గా తయారవుతాయి, ఒక మచ్చలాగా తయారవుతాయి. ఇక అంటే ఈ హెల్దీ టిష్యూ అంతా కూడా ఈ ఫైబ్రస్ టిష్యూ తోటి భర్తీ అవుతుంది. అంటే కాలేయపు కణజాలం చేసే పనులు ఏవి ఇది చేయలేదు ఈ ఫైబ్రస్ టిష్యూ అనేది. దీంతో ఆ లివర్ పనితీరు దెబ్బతింటుంది, అనేక సమస్యలు వస్తాయి, ప్రాణాంతకమైనటువంటి ఈ నష్టం దీంతో జరిగే రిస్క్ ఉంటుంది. సరే, మరి ఎందుకు వస్తుంది ఇది? అంటే దీనికి దారితీసే కారణాలు ఏమిటి, కారణమయ్యే అంశాలు ఏమిటి, ఇది తెలుసుకోవటం అనేది అవసరం. సిరోసిస్కి నిజానికి అనేక అంశాలు దారితీస్తుంటాయి, కానీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆల్కహాల్, మద్యపానం. చాలా సందర్భాల్లో ఇది మెయిన్ కాజ్ కింద ఉంటూ ఉంటుంది. అంటే ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల ముందుగా ఫ్యాటీ లివర్ వచ్చి అక్కడ నుంచి కాలేయ కణజాలం దెబ్బతిని అక్కడ నుంచి లివర్ సిరోసిస్లోకి దారితీస్తుంది. ఇది ఒక స్లో డెవలపింగ్ క్యాన్సర్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్. ఎడాపెడా ఏది పడితే అది మందుని మింగేయటం. ముఖ్యంగా ఎంత సేఫ్ అనుకునేటటువంటి పారాసెటమాల్ లాంటి మందులైనా సరే దీన్ని ఎక్కువ మోతాదులో అలాగే వాడుతూ ఉంటే అది హెపటోటాక్సిక్గా పనిచేస్తుంది, కాలేయం దెబ్బతింటుంది. అలాగే ఇంకా కొన్ని, ఉదాహరణకు ఎనస్థీషియాకి గురి కావటం, దీంతో కూడా కాలేయం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఇక హెపటైటిస్ సరే హెపటైటిస్ బి ప్రధానంగా, అలాగే గ్లాండ్యులర్ ఫీవరు, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ కాలేయం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని సంకేతాల ద్వారా, కొన్ని లక్షణాల ద్వారా ఈ లివర్ సిరోసిస్ని మీరు అనుమానించవచ్చు. స్టార్టింగ్లో నిజానికి ఇది ఒక సైలెంట్ డిసీజ్. అంటే గుర్తుపట్టగలిగేటువంటి లక్షణాలు ఏవి కనిపించవు. మొదట్లో మామూలుగానే ఉన్నాం కదా అని అనుకుంటారు, కానీ చాపు కింద నీరులాగా డిసీజు పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు లైంగిక కోరికలు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే చేతుల కాళ్ళల్లో జలధరింపు, ఒక షాక్ లాంటి జలధరింపు అనుభూతి అవుతూ ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు, డాక్టర్ గారు నన్ను ఎవరైనా ముట్టుకుంటే షాక్ తగిలిందా అనుకుంటూ ఉంటారు డాక్టర్ గారని. అలాగే బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇది ఒక ముఖ్యమైన లక్షణం, ఎందుకంటే కాలేయం సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి, జీర్ణరసాలు సరిగ్గా తయారవట్లేదు కాబట్టి. అలాగే ఇంకొక ముఖ్య లక్షణం అనుమానించాల్సింది ఒకటి ఉంది. ఇదేంటంటే మగవాళ్ళల్లో రొమ్ములు పెరిగిపోతాయి. అంటే గైనకోమాస్టిజం లాగా రొమ్ములు పెద్దగా తయారవుతూ ఉంటాయి. అలాగే బీర్జాలేమో అంటే వృషణాలేమో కుంచుకుపోతూ ఉంటాయి. ఇది కూడా లివర్ సిరోసిస్లో ముఖ్యమైన లక్షణం. ఇక చర్మం మీద గమనించగలిగితే ప్రత్యేకమైన ఎర్రటి సిరలు గీతలతోటి కనిపిస్తూ ఉంటాయి, మెయిన్గా పొట్ట మీద. అంటే సాలెగూడు ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అందుకే దీన్ని స్పైడర్ యాంజియోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్పైడర్ నావే అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. అంటే బొడ్డు చుట్టూ కూడా ఈ సాలెగూడు లాంటి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి. అతి ముఖ్యమైనది ఏంటంటే కాలేయం పెరిగిపోవడం వల్ల ఉదరంలో వాపు తయారవుతుంది. అంటే ఇది జలోదరం లాగా తయారవుతుంది. అంటే ఉదరంలో నీరు నిండటం వల్ల ఉదరపు వాపు అనేది కనిపిస్తుంటుంది. ఒకసారి ఈ నీరు అనేది, అసైటిస్ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉదరపు వాపు అనేది ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక దీన్ని ఎలా గుర్తుపట్టాలి? సరే, కానీ దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వీటిని మనం తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ ఉన్నప్పుడు దాన్ని సకాలంలో గుర్తించడం, దాన్ని ట్రీట్ చేయడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే అది ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్తూ ఉంటారు, అనేక ఇక్కట్లే దీనికి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా దీన్ని ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దీనికి ఆయుర్వేద విధానాలలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హోమ్ రెమెడీస్, ఆ తర్వాత దీనికి క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇంటి నివారణ విషయానికి వస్తే ప్రభావవంతమైన సురక్షితమైనవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఒక నిమ్మకాయ, ఉల్లిపాయ రసం, ఈ కాంబినేషన్ చాలా బాగా పనిచేస్తుంది. అంటే నిమ్మరసం, ఉల్లి రసం కలిపి తీసుకోవటం ఒక పద్ధతి. 3 నెలల పాటు 1 టీ స్పూన్ నిమ్మరసం,
1 టీ స్పూన్ ఉల్లిపాయ రసం, ఇదో పద్ధతి. దీన్ని ఖాళీ కడుపుతోటి రోజు కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే మరొక ఉపాయం ఏంటంటే ఖాళీ కడుపుతో 2 టీ స్పూన్ల తాజా నిమ్మరసానికి 1 టీ స్పూన్ ఉసిరిని ఎండబెట్టి డ్రై చేసి పొడి చేసుకొని ఆ ఉసిరి పొడి కూడా కలుపుకోవచ్చు. ఇలా కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా ఇది ఒక మంచి హోమ్ రెమెడీ కింద పనిచేస్తుంది. ఈ ఆయుర్వేదం ఇలాంటి కాలేయ సంబంధమైన సమస్యలకి కొన్ని చక్కని మెడిసిన్స్ సజెస్ట్ చేసింది. లివర్ సిరోసిస్లో వీటిని ఇస్తూ ఉంటాం. ఉదాహరణకు యకృత్ ప్రియహారి లోహం అనేది, అలాగే ఆరోగ్యవర్ధిని, ఇవి యకృత్ ప్రియహార లోహం కానీ ఆరోగ్యవర్ధిని వాటి కానీ ఇలాంటివి ప్రారంభంలో ఉండేటువంటి ఆ లివర్ డిసీజెస్లో చక్కగా పనిచేస్తాయి. తరచుగా ఇలాంటి హెర్బోమినరల్ కాంపౌండ్స్ అనేవి ఆరోగ్యాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. దీన్ని వైద్య పర్యవేక్షణలో తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఇలాంటి లివర్ సిరోసిస్, లివర్ డిజార్డర్స్లో పునర్నవాది మండూర్ అనేది బాగా పనిచేస్తుంది. 2 నుంచి 3 నెలల పాటు భోజనం తర్వాత నీళ్లతోటి రోజుకి 3 సార్లు పూటకు 1 ట్యాబ్లెట్ చొప్పున దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే సైటోజెన్ ట్యాబ్లెట్స్ అని చెరక్ కంపెనీ తయారు చేసి కూడా బాగా పనిచేస్తాయి. ఇది 6 నుంచి 12 వారాల పాటు రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పూటకు 1 ట్యాబ్లెట్ చొప్పున దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ లివర్ సిరోసిస్ కానీ లేదా కాలేయం గట్టిపడినప్పుడు కొన్ని పరిశీలనలు, కొన్ని అంశాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ లివర్ సిరోసిస్ ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్ కాబట్టి వైద్య పర్యవేక్షణలోనే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లివర్ సిరోసిస్ వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఆ కాంప్లికేషన్స్ మీద ఐడియా ఉండేటటువంటి వైద్యుడి పర్యవేక్షణలో దీనికి సంబంధించి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలోపతి ఏమైనా వాడుతూ ఉంటే ఆ కాంబినేషన్లో కూడా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెండింటి మీద ఐడియా ఉంటూ దీన్ని ట్రీట్ చేయడం అనేది చాలా అవసరం. ఇలాగా లివర్ సిరోసిస్ ఉన్నప్పుడు కారణాల మీద దృష్టి పెట్టడం అవసరం. అలాగే ఆ కారణాలని పరిష్కరించుకోవటం కూడా అవసరం. దీనికి ప్రథమ చికిత్సలు, గృహ వైద్యాలు ఉన్నాయి. వాటితో పాటుగా ఆయుర్వేద ఔషధాలను కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీకు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ లివర్ సిరోసిస్ అనే సమస్య వస్తే వాళ్ళు దాన్ని మొదట మీరు ఐడెంటిఫై చేశారు. దాని లక్షణాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అలాగే దానికి సంబంధించి ఆయుర్వేద మెడిసిన్స్ మీరు ఒకవేళ వాడుంటే వాటి ఎఫెక్ట్ ఎలా ఉంది, డిసీజ్ అరెస్ట్ అయిందా, అలాగే ఓవరాల్గా హోలిస్టిక్ హెల్త్ ఎలా ఉంది ఆ బాధితుడిది, ఇలాంటి ఈ సమాచారాన్ని మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది, మనోధైర్యాన్ని ఇస్తుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.